హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే స్వీట్ కార్న్తో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే తొందరగా చేసుకోవచ్చు అనమాట. దీనికోసం స్వీట్ కార్న్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ స్వీట్ కార్న్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చిలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. స్వీట్ కార్న్లో ఉప్పు ఎక్కువగా పట్టదు, చూసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరి సాఫ్ట్ పేస్ట్ లాగా పట్టుకోకూడదు. స్వీట్ కార్న్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఈ పేస్ట్ కొంచెం లూజ్గా అవుతుంది. బైండింగ్ కోసం 3-4 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకుని కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నప్పుడు పిండి కొంచెం గట్టిగా అయిందనిపిస్తే సరిపోతుంది. లేదంటే ఇంకొంచెం 1 స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని నీట్గా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఈ విధంగా బాల్స్ లాగా తీసుకుని ఇలా మధ్యలోకి హోల్ లాగా పెట్టుకుని వడల్లాగా వేసుకోవాలి. ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవడం వల్ల అన్ని వైపుల నుండి బాగా కాలి క్రిస్పీగా తయారవుతాయి వడలు. లేదంటే ఇట్లా హోల్ పెట్టుకోకుండా నార్మల్గా వేసుకున్నామంటే కొంచెం మధ్యలో కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని ఇలా మధ్యలో హోల్ పెట్టుకుంటున్నాను, అన్ని వైపుల నుండి నీట్గా కాలుతాయి అని చెప్పి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ నీట్గా కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్. ఇదే విధంగా మనం పిండి మొత్తాన్ని ఇలా వడల్లాగా వేసుకోవాలి. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు రొటీన్గా చేసే స్నాక్స్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా స్నాక్స్ చేస్తే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి బ్రేక్ఫాస్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు అన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.